ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారు అయిన శ్రీ బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణవాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కు సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారు అయిన సీతాకుమారి గారు గొల్లమావి నుంచి వచ్చారు మాస్టర్స్. ఈరోజు మేడం గారు చెప్పబోయే టాపిక్ హృదయ జ్వాల 3 days క్లాసెస్ మాస్టర్స్. ఈరోజు డే 1 క్లాస్ జరుగుతున్నది. ఓకే మాస్టర్స్, మనం మాస్టర్ గారిని వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ యువర్ సెక్షన్ మేడం. థ్యాంక్ యూ మేడం. గురుపత్ని అయినటువంటి బ్రహ్మఋషి స్వర్ణమాల అమ్మకి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. ఈ జూమ్ సెక్షన్ నడిపిస్తున్న ధ్యాన మిత్రులందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నాకు ఈ భాగ్యాన్ని కల్పించిన మరి మేడం అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. మనకి జ్ఞానాన్ని టోర్కం సెరైడారియన్ గారు మనకు అందించారండి. ఇది ఇంగ్లీష్ లో వచ్చింది ఈ బుక్, హృదయ జ్వాల. దీనిని మనకి శ్రీనివాసరెడ్డి గారు తెలుగులో డబ్బింగ్ చేసి 2012లో ఈ బుక్ రావడం జరిగిందండి. ఈ బుక్ వచ్చిన వెంటనే పత్రిసారి ప్రతి ఒక్కరు తీసుకోవాలి. అసలు మనం ఎలా జీవిస్తున్నామో ఆ జీవన విధానాన్ని మనము మనోమైండ్తో అంటే మనోమానసంతో ఉంటున్నామా? హృదయము అంటే ఆత్మే. ఆయన హృదయము అని సంబోధిస్తూ ఉంటారండి. ఇందులో హృదయము అంటే ఆత్మే. ఆ ఆత్మతో ఉంటున్నామా, మనసుతో ఉంటున్నామా అంటే ఎంత బాగా విశ్లేషణ చేశారంటే, శరీర భ్రమలో ఉన్నంతసేపు మనోమానసనే ఉపయోగించుకుంటాము. అదే పతంజలి చెప్పారు, 3 చక్రాసనంలోని కూడా మనసు పరిపాలిస్తుందని చెప్పారు మనకి పతంజలి మహర్షి. ఈయనేం చెప్తున్నారంటే, శరీరాన్ని ఉపయోగించుకునేది పరిపాలించేది మనసు మాత్రమే. కానీ ఈ ఆత్మని మనం మర్చిపోయాం. భగవద్గీతలో కూడా చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ, మనం ఆత్మస్వరూపాలమే. మనము అంతా కూడా భగవంతుడి చైతన్యంతో వచ్చామని భగవద్గీత అంతా 701 శ్లోకంలోని మనకి అందించిన మనకు అర్థం కాలేదు పారాయణం చేసినంతసేపు కూడా. ఎంతో మంది మాస్టర్స్ మనకు చెప్తున్నారు మనం శాశ్వతమైన ఆత్మ పదార్థము అని. ఈ టోర్కం గారు మన హృదయంలో 12 సుగుణాలు ఉన్నాయి. ఎందుకంటే మన పసిపిల్లగా వచ్చినప్పుడే ఈ 12 సుగుణాలతోటే మనం వచ్చాము ఈ భూమి మీదకి. కానీ ఈ మనోమానసంలో పడిపోయి ఈ ఆత్మ అనే సత్యం తెలుసుకోకుండా బాలావస్థ నుంచి ప్రౌఢము యవ్వనంకి వచ్చేటప్పటికి ఆ దైవీతత్వాన్ని పూర్తిగా మర్చిపోయి, నేను ఈ శరీరంలోనే ఉంటాను, నేను అంటే ఈ శరీరమే, ఈ శరీరంతో మరి అనుభవించే భోగాలే శాశ్వతం అనుకుంటూ ఆత్మావతిని మర్చిపోయాం. పూర్తిగా ఎక్కడో మూల పెట్టేశాం అనమాట. అదే మనకి లలిత చెప్తుంది అనమాట, కుండలిని శక్తి మూలాధారంలో ఉందని. ఆ శక్తిని వెళ్ళిపోయి మూలాధారంలో ఉండిపోయిందట. అసలు పసిపిల్లడిగా భూమి మీదకి వచ్చినప్పుడు సహస్రారాన్ని ఉంటుందట మూలాధార యొక్క శక్తి. ఈ యొక్క స్థితి పసిపిల్లగా ఉన్నప్పుడు ఎంతో ఆనందంగా జీవించాడు. ఆ చిరునవ్వుతో ఎప్పుడు ఆ దైవంతో అనుసంధానం అవుతాడు. పసిబిడ్డ ఎదిగి కొలిది ఒక యవ్వనం వచ్చేటప్పటికి పూర్తిగా తనలో ఉన్న దైవత్వాన్ని పూర్తిగా మర్చిపోతాడట. బయట వెతకడం మొదలు పెడతాడండి. ఎప్పుడైతే వెతకడం మొదలు పెట్టాడో, తన ధైర్య శక్తిని మర్చిపోయాడో, వెళ్ళిపోయి ఈ మూలాధారంలో స్థితమైపోతుందట ఈ దైవశక్తి. మళ్ళీ ఎప్పుడు దాన్ని మేలుకొలుపుతాము అంటే, ఎవరైతే అంతరంగంలోకి వెళ్ళి మరి ధ్యాన సాధన ద్వారా మళ్ళీ ధ్యానాన్ని ఈ 7 చక్రాస్ని దాటుకుంటూ సహస్రార స్థితి నుంచి మరి విశ్వమయ ప్రాణశక్తి మూలాధార చక్రం దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ కుండలిని శక్తి ఊర్ధ్వముఖంగా లేస్తుంది. మళ్ళీ దానిని సహస్రారానికి తీసుకొచ్చినప్పుడు మాత్రమే మనం సూక్ష్మ శరీరం ద్వారా, కారణ శరీరం ద్వారా, కారణ లోకాల నుంచి ఎంతో జ్ఞానాన్ని పొందుతాము. అప్పటి వరకు కూడా అక్కడే ఉండిపోతుంది. అదే మనకి టోర్కం గారు కొంచెం సైంటిఫిక్ గా చెప్పడం జరిగింది. అది ఆధ్యాత్మికంగా మనం గ్రంథాల్లో చదివింది అనమాట. అప్పటి వరకు చెప్పింది. టోర్కం గారు ఏమంటున్నారంటే, మనసుతో జీవించిన మనము ప్రాపంచికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. అలాగని ధ్యానం లేకపోయినప్పుడు కూడా అతి మంచితనంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి. అప్పుడు ధ్యానం తెలియకపోయినా మన చిన్నప్పుడు ఎంతో మంది అతి మంచితనంగా ఉన్నప్పుడు కూడా వాళ్ళకు కూడా చాలా ఎదురయ్యాయి సమస్యలు. ఇక్కడ టోర్కం గారు ఏం చెప్తున్నారంటే, నువ్వు మనసుతో ఉన్నా ఇబ్బందిమే, అలాగని ఆత్మతో ఉన్నా ఇబ్బందిమే.
కానీ రెండిటిల్ని సమన్వయం చేసుకుంటేనే జీవితం పండించుకుంటావు నువ్వు. అది ఉండాలి, ఇది ఉండాలి. మధ్య మార్గంలో రెండిటిల్ని ఉపయోగించుకోవాలి. అదే భగవద్గీత చెప్తుందన్నమాట. ఆ మనసే నిన్ను బంధిస్తుంది. ఆ మనసే నిన్ను బంధ విముక్తిని కూడా చేస్తుంది. మనసు లేకుండా మనం ఏమీ ఉండమండి. అందుకని ఈయనేమంటున్నారంటే, నువ్వు మనసు కాదు, ఆత్మ కాదు, రెండిటితో ఉన్నప్పుడే నీ జీవితం ఆనందంగా ఉంటుంది. మనసుతో ఉంటే ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో అదే వివరించారండి. ఆ తర్వాత ఆత్మతో ఉంటే, హృదయంతో ఉంటే ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో వివరించారు. సగం బుక్ వరకు ఈ 2 వివరణలే ఆ ఇబ్బందుల గురించే చెప్పారు. ఆ తర్వాత రెండిటిల్లో జీవిస్తే మన జీవితం ఎంత ఆనందంగా ఉంటదో చివరికి చెప్పారనమాట. అదే ఈ పుస్తకం యొక్క విశ్లేషణ అంతా కూడా. ఇక మనకి నీలి జ్వాల అనేది మనోమానసంతో పనిచేస్తూ ఉంటుందన్నమాట. మనస్సుతోటి ఈ నీలి జ్వాల మనసుతో ఉంటుంది. ఎరుపు జ్వాల భావనాక్షేత్రం, మన భావనలు. ఆ తర్వాత పసుపు అంటే మన బంగారు వర్ణం ఎప్పుడైతే వస్తుందో రెండిటితో మనము సమన్వయం చేసుకుని జీవిస్తామని చెప్తున్నారు. ఇప్పుడు హృదయాన్ని మనము ఎంత వెనకబెట్టేసామంటే అసలు మనలో హృదయం లేకుండానే మాట్లాడుతున్నారండి. ఈ ఆత్మ అనే సత్యం తెలుసుకోకుండానే మా మనోమానసంతోనే జీవిస్తున్నారు ప్రతి ఒక్కరం కూడా. భగవంతుడు మనకి ఎంతో తెలివిని, చైతన్యాన్ని, అలాగే మేధాశక్తిని ఇచ్చాడు. 64 లక్షల జీవరాశులన్నిటికన్నా కూడా అనంతంగా అద్భుతమైన జీవి ఒక మానవుడు మాత్రమే. కానీ మనం ఉపయోగించుకుంటున్నాము ఆ మేధాశక్తితోటే కదండి ఎన్ని సృష్టించుకున్నాం మనము. ఇది టెక్నాలజీ అంతా కూడా మన మేధాశక్తితోటే వచ్చింది. ఇక్కడ ఎవరో భగవంతుడు వచ్చి సృష్టించలేదు ఇవన్నీ కూడా. మన శక్తిని ఉపయోగించుకుని అశాశ్వతమైనవి అన్ని కూడా మనం సృష్టించుకుని మనం ఆనందంగా జీవిస్తున్నాం. కానీ అది క్షణికమైన ఆనందమే. ఆనందం, అసలైన ఆనందం కోసం పరుగులు పెడుతున్నాం. బయట ఎక్కడో దొరుకుతుందని. ఆశ్రమాల్లో దొరుకుతుందా, గుళ్ళో దొరుకుతుందా, ఎక్కడ దొరుకుతుందో అనే టైంలో మన గురువు గారికి వచ్చి మరి శ్వాస మీద ధ్యాస ద్వారానే మన అంతరంగంలోనే ఆనందం దొరుకుతుందని పామరుడికి కూడా అర్థమయ్యే రీతిలో మనకి మన గురుదేవులు అందించారు. మరి అందించిన జ్ఞానాన్ని మనం ఏం చేయాలి? మరి ఇంకా ఇంకా లోతుల్లోకి తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం ఆచరణలోకి తీసుకెళ్తాం. కానీ ఎప్పటికప్పుడు ఆ మాయలో పడిపోతూ ఉంటాం మనం. ఆ మాయని ఎలా తొలగించుకోవాలో, మనసులో ఉంటే ఏ విధంగా ఇబ్బందులు అవుతుందో, ఆ వెనకబడిపోయిన ఆ యొక్క హృదయాన్ని మనం బయటకు తీసుకురావాలి. ఇంకా మనసు వృద్ధి చేసుకున్న వారికి మరి స్వలాభం కోసమే జీవిస్తారట మనసు. ఇంకా మరి హృదయంతో జీవిస్తే వాళ్ళు ఆనందంగా ఉన్నా కానీ వాళ్ళు జాలి, కరుణ బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎవరిని చూసినా జాలి పడడము, వాళ్ళకి సహాయం చేయడము, అలాంటి వాళ్ళని మరి ఎన్నో ఎగతాళికి గురి చేస్తారట. అతి మంచితనం కూడా మనకి ఎన్నో ఎన్నో కష్టాలను తెస్తుంది అని చెప్తున్నారు. ఇంకా మోసపోతూ ఉంటారు. వాళ్ళ చేతుల్లో ఎప్పుడు కూడా మోసపోతూ ఉంటారు. ఇక నిజమైన మార్గదర్శక పాత్రను మనము ఈ హృదయాన్ని చేరుకోవాలి. ఈ హృదయాన్ని చేరుకుంటేనే కానీ మనము అసలైన సత్యాన్ని అందుకోలేము అని చెప్తున్నారు. మనం ఇక్కడ హృదయం అంటున్నామంటే అది మనం భౌతికంగా అనుకునే రక్తాన్ని సరఫరా చేసే గుండె కాదు. గుండెకి కిందన అదే వేదం కూడా చెప్తుందండి. గుండెకి కిందన 2 అంగుళాల కిందన మనకి హృదయ పుష్పం ఉంటుంది. ఆ హృదయ పుష్పం వికసించినప్పుడే అక్కడ జ్వాల, బంగారు జ్వాల ప్రకాశవంతం అవుతుంది అని చెప్తున్నారు. మరి ఇక్కడ ఈయన కూడా గుండెకి పక్కన ఆ గుండె మనకి జీవించడానికి కొట్టుకుంటూ ఉంటుంది. కానీ మన ఆత్మ చైతన్య శక్తి గుండెకి పక్కన ఉంటుంది. ఇక రాబోయే రోజుల్లో మరి విశ్వవిద్యాలయాలన్నీ కూడా ఇప్పుడు మన మనసుని ఆ యొక్క మేధాశక్తిని పెంపొందించుకోవడానికి విశ్వవిద్యాలయాలు ఉన్నాయట. అయితే పూర్వపు రోజుల్లో మనకి గురుకులాలు ఉండేవండి. రాముడు కాలం దగ్గర నుంచి గురుకులాలు ఉండేవి. అక్కడ ఆధ్యాత్మిక విద్య, ప్రాపంచిక విద్య 2 విద్యలు సరిసమానంగా చిన్న పిల్లల దగ్గర నుంచి నేర్పించేవారు కాబట్టి వాళ్ళు ధర్మంలో, సత్యంలో జీవించారు. మరి ఇప్పుడు ఈ విశ్వవిద్యాలయాల డిగ్రీలు అలాగే ఆ విద్య ద్వారా డబ్బును బాగా సంపాదించాలనే ఆలోచనలోనే వాళ్ళ మైండ్ పనిచేస్తుంది. కానీ ఆత్మను పెంపొందించేసే విశ్వవిద్యాలయాలు కూడా మళ్ళీ భూమి మీదకి వస్తాయి అని చెప్తున్నారు గౌతమ్ గారు. వాటిల్ని ఆ ఆత్మ విద్యను పెంపొందించుకోవడానికి విశ్వవిద్యాలయాల కోసము ఎక్కువ స్త్రీలే పాటుపడతారని చెప్పారండి ఆయన. ఎక్కువ స్త్రీలే పాత్ర ఎక్కువ ఉంటుంది ఆత్మ విద్యని పొందడానికి. వాళ్ళే
వాళ్ళ ద్వారానే అలాంటి విశ్వవిద్యాలయాలు వస్తున్నాయంటే మరి పత్రి గారు కూడా సంకల్పము స్త్రీల ద్వారానే ఏదన్నా సాధించగలుగుతాము, స్త్రీ శక్తే అనంతమైంది అని చెప్పారు. అలాగే సౌందర్యలహరిలో కూడా ఆది శంకరాచార్యులు వారు 100 శ్లోకాలు రాశారండి. ఆ 100 శ్లోకాల్లోని కూడా ఒక స్త్రీ యొక్క సౌందర్యం గురించే ఆయన ఎంతో ఎంతో అద్భుతంగా చెప్పడం జరిగింది. స్త్రీ సౌందర్యం గురించి. శివశక్తి అంటే 2 శక్తులు ఏకమైనప్పుడే సమర్థవంతంగా ఏదన్నా మనము చెయ్యగలుగుతాము. శివశక్త్యా యుక్తో యది భవతి సక్త ప్రభవితుం అని చెప్పారు. శివుడు శక్తి లేకుండా ఏ పని చేయలేడట. అందుకనే అర్ధనారీశ్వర తత్వంగా ఉంటారు. ఇక్కడ ఆత్మ అంటే లింగభేదం లేదు. అందుకని ఇక్కడ లక్ష్మీనారాయణ తత్వం ఉండాలి. శివ శక్తి ఇద్దరు ఏకమైనప్పుడే ఏదన్నా సాధించగలుగుతాము. అందుకనే పురుషాహంకారం ఉండి ఆధిపత్యాన్ని వహిస్తున్నారనే మన పత్రి గారు ఏం చేశారంటే స్త్రీ శక్తిని వెలికి తీశారనమాట. స్త్రీలు అనగదప్పుబడి ఉన్నారు కాబట్టి వాళ్ళని వెలికి తీశారు. ఈ విశ్వవిద్యాలయాలన్నీ కూడా స్త్రీ చైతన్యంతో పెంపొందించగలుగుతారు అని చెప్పారు. ఇంకా రాబోయే రోజుల్లో హృదయాన్ని తన సొంత హృదయంగా కాకుండా విశ్వ హృదయంగా మనము అనుభూతి చెందడం నేర్చుకుంటామట. మన సొంతానికే ఆ ఆత్మ చైతన్యాన్ని ఉపయోగించుకోకుండా మరి విశ్వమంతటా కూడా ఉన్నది ఒకటే చైతన్యము అనేది నేర్చుకోవడానికి నిజానికి ఎంతో అవసరమో, ప్రతి ఒక్కరికి కూడా అవసరము. ఇంకా మానవులతో ఇతర ప్రాణికోటితో మనము సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకోవాలట. మరి వాటి నుంచి కూడా పక్షుల నుంచి జంతువుల నుంచి కూడా మనం ఎంతో జ్ఞానం నేర్చుకోగలుగుతామట. వాళ్ళ యొక్క మాటలు వినగలిగే శక్తి మనలో ఉంది. మన అజ్ఞానంతో ఆ చైతన్యాన్ని అంతా కోల్పోయామని చెప్తున్నారు. మళ్ళీ ఎప్పుడైతే హృదయాన్ని మనము 12 శుకునాలని పెంపొందించుకుంటామో ఆ యొక్క జ్ఞానం అంతా ఆ ప్రకృతి ద్వారా మనకు అందుతూ ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకా హృదయం అనే పదం ప్రేరణ కూడా ఉద్దేశింపబడింది. ఇక ఈ హృదయము స్వేచ్ఛగా అంటే ఏ పరిస్థితుల్లోనైనా సరే మీరు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మనము ఆత్మతో ఉంటే మరి మనసుతో ఉన్నప్పుడు ఆవేశంగా మనము సరికాని నిర్ణయాలు తీసుకుంటాము. అవి పరిపూర్ణంగా మనకు సక్సెస్ అవ్వదు. అప్పుడు సక్సెస్ అవ్వకపోతే మనకి ఏమనిపిస్తుంది? మనం అనుకున్నది సాధించలేకపోతున్నామే అనుకుంటూ మదన పడుతూ ఉంటాము. మనకి సరైన దిశానిర్దేశం తెలియచెప్పేది ఆత్మే. ఎప్పుడైతే అంతరంగంలోకి వెళ్ళి కళ్ళు మూసుకుంటే వెంటనే ఆత్మ నుంచి సరైన సమాధానం మనకి వస్తుంది అని చెప్తున్నారు. ఇంకా సూక్ష్మ తలాల్లో సూక్ష్మ ప్రపంచాన్ని అంటే సూక్ష్మ తలాల్లో కూడా అక్కడ కూడా హృదయంతో పనిచేస్తూ ఉంటాయన్నమాట. వాటన్నిటితోటి మనకి అనుసంధానం ఏర్పడుతూ ఉంటుందట. ఎప్పుడైతే మనం హృదయంతో ఉంటామో ఆ సూక్ష్మ తలాల్లో జరిగేవన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయట అంతరంగంలోకి వెళ్ళినప్పుడు. ఇక సూర్య తలంలో జరిగే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉంటామంట. ఇంక ఎన్నో గ్రహాల్లో ఉన్న ఆ నక్షత్ర మండలాల్లో ఉన్న ఆ యొక్క చైతన్యం అంతా కూడా మనము తెలుసుకోగలుగుతామంట. అణువుల్లోనూ, కణాల్లోనూ, రూపాల్లోనూ, వృక్షాల్లోనూ, జంతువుల్లోనూ, ఇక గ్రహాల్లోనూ, సౌర కుటుంబాల్లోనూ ఏమేమి జరుగుతున్నాయో అన్నీ కూడా మనం తెలుసుకోగలిగే శక్తిని మనం పెంచుకోగలుగుతాము. ఇంకా భవిష్యత్తులో రాబోయే భూకంపాలు మనము పరిశోధన ద్వారా కాదు, మనకి చూడండి ఎక్కడన్నా భూకంపాలు వచ్చినా, సునామీలు వచ్చినా ఇతర జంతువులందరికీ తెలుస్తాయి, ఒక్క మానవుడికి మాత్రమే తెలియదు. మానవుడు మాత్రమే నష్టపోతాడు. ఏ జంతువు దేనికి కూడా నష్టపోదు. ఎందుకంటే అది ఆ శక్తి మనకి కూడా ఉందన్నమాట. మనం ఆ శక్తిని కోల్పోయాం. మళ్ళీ ఆ శక్తిని మనం పెంపొందించుకోవాలంటే మనం అన్నీ కూడా మనకు వచ్చే ఉపద్రవాలు కూడా ముందే మనకి తెలిసిపోతాయి ఉంటాయి ఎప్పుడైతే హృదయంతో మనం ఉంటామో. ఇంకా సున్నితంగా ఉండగలుగుతాము. సున్నిత తత్వాన్ని కోల్పోయాం, కఠినాత్ములుగా తయారయ్యాం. ఈయన చెప్తూ ఉంటారనమాట. మరి పురుషుడు చిన్నప్పటి నుంచి కూడా పురుషుణ్ణి కఠినాత్ముడుగా మనమే తయారు చేసాము. అది ప్రతి ఒక్కరికి కూడా జాలి, కరుణ అన్నీ ఉంటాయి. కానీ ఏదైనా బాధ కలిగి విషయం వచ్చినప్పుడు కంటిలోంచి నీళ్లు వస్తుంటే వెంటనే ఆపేస్తారట. నువ్వు ఆడపిల్లవా, కంటిలోంచి నీళ్లు ఎందుకు రావాలి, నువ్వు ఏడవకూడదు అలాగా ఆడపిల్లలాగా అనేటప్పటికి ఆ యొక్క కష్టమైన ఆ సిచ్యువేషన్ ఎప్పుడైతే బలవంతంగా ఆపేస్తుంటామో ఇక రాను రాను కఠినాత్ముడిగా తయారైపోతారట. మనం కూడా అందుకనే రమణ మహర్షి కూడా కష్టం వచ్చినా ఏ జీవి చనిపోయినా ఒక 2 కన్నీటి బొట్టులు రాల్చేవాడట.
ఎందుకంటే మన హృదయంలో కరుణ ఉంది కాబట్టి, అలాగే ఎప్పుడైతే మనము ఆ బాధను వ్యక్తపరుస్తామో మన అంతరంగంలో ఉండకుండా రిలీఫ్ అయిపోతాం అన్నమాట. బలవంతంగా ఆ బాధని మనం అణిచిపెట్టకూడదు అని చెప్పారు. ఇక మన పాఠశాలలో మనసు యొక్క మార్గాన్ని అధ్యయనం చేయడానికి ఎన్నో విశ్వవిద్యాలయాలు గొప్పగా మనం సృష్టించుకుంటున్నాము. గొప్ప చదువులు చదువుతున్నాము. మరి ఎన్నో పట్టాలు పుచ్చుకుంటున్నాము. అవన్నీ కూడా ఈ శరీరము ఉన్నంత సేపే మనకు ఉపయోగపడతాయి కానీ, ఆ చదువు మనకి ఎళ్ళిన తర్వాత ఉపయోగపడదు. ఎందుకంటే మనం శాశ్వతంగా ఉంటాం కాబట్టి. ఇంకా ఆ గొప్ప గ్రంథాలన్నిటిలోని హృదయ సంస్కృతి గురించి ఎక్కడ ఇవ్వబడదు. మనం చదివే చదువుల్లో ఎక్కడ ఇవ్వబడదు. కానీ ఈ హృదయ సంస్కృతి గురించి వేదం చెప్పిందండి. వేదం అంతా కూడా మన అంతరంగంలో ఉన్న ఆ యొక్క అనంతమైన విజ్ఞానం గురించి వేదం చెప్పింది. ఆ వేదం చెప్పింది మనకి వివరణగా ఎవ్వరూ మనకు అందివ్వలేదు. ఒక్క వేదంలో మాత్రమే 4 వేదాల్లోనే అనంతమైన జ్ఞానాన్ని మనకు అందించారు. ఇక అతి మేధాశక్తి సంపన్నులు వ్యవహారాలు మరి హృదయ సంస్కృతి ఎంతైనా అవసరం. హృదయ సంస్కృతి ఉన్నప్పుడు మాత్రమే మనము అన్నిటిని కూడా మనము అద్భుతంగా పెంపొందించుకోగలుగుతాం. ఎందుకంటే మనకు అనంతమైన మేధాశక్తి ఇచ్చాడు భగవంతుడు. దాన్ని మనం ప్రాపంచికంగానే మనం వాడేసుకుంటున్నాం. ఎప్పుడైతే మనము ఆ మేధాశక్తిని, ఆ కరుణాశక్తిని, ప్రేమ శక్తిని ఇవన్నీ మనలో ముసుగులేసుకుని ఉన్నామన్నమాట. ఆ ముసుగులన్నీ తొలగించాలంటే ధ్యానం చేయాలి. ఆ ధ్యానం చేసినప్పుడే ఆ ముసుగులు తొలుగుతాయి. ముసుగులు తొలగినప్పుడు మాత్రమే ఈ యొక్క మనకి ప్రేమ శక్తి, కరుణాశక్తి, అంతర విజ్ఞానము ఇవన్నీ కూడా ప్రకటితమవుతాయన్నమాట. ఇవన్నీ మానవ రూపంలో నిబిడీకృతమైనయి. అన్నీ కూడా దైవ శక్తులన్నీ కూడా మానవుల్లోనే ఉన్నాయి. కానీ మనం మనోమానసంతో జీవించడంతో అవన్నీ మరుగుపడిపోయినాయి. రాబోయే తరాలు ఈ భూమి మీద బతికి బట్ట కట్టాలంటే మనం కోరుకుంటూ ఉండే హృదయ సంస్కృతి అనేది తక్షణం అత్యవసరము. ప్రతి ఒక్కరు కూడా ఆ హృదయం గురించి తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మీ మనుగడ ఆనందంగా ఉంటుందని చెప్పారు. ఇక స్వచ్ఛమైన హృదయము మీ మనసు యొక్క తేజస్సును పెంచుతుంది. ఇక స్వచ్ఛమైన హృదయం మీకు ఉన్న దాంట్లోనే ఆనందం పొందేలా మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఆ పరిస్థితుల్లోనే ఆనందంగా ఉంటాం. ఇక్కడ దురాశ ఉండదు. ఎవరో బాగున్నారు వాళ్ళలాగా మనం ఉండాలి అని పోటీతత్వం ఉండదు. మనము ఉన్న దాంట్లోనే సంతృప్తిగా ఉంటాము. ఎప్పుడైతే మనసుకి మరి గాయం కలుగుతూ ఉంటుంది, ప్రతిదానికి మనం అనుకున్నది జరగకపోతే, మన మాట ఎవరన్నా వినకపోతే భావోద్రేకాలతో ఉన్నప్పుడు అక్కడ ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ భోజనము పంచభక్ష పరమాన్నాలు ఉన్నా కానీ విషములాగా ఉంటదట. ఒక ముద్ద కూడా నోట్లోకి వెళ్ళదట. తిండి లేనివాడు ఎలాంటి ఆలోచన లేకుండగా వాడు ధ్యానం చేయకపోయినా ఆ మనసుని పవిత్రంగా ఉంచుకుంటే వాడు గంజన్నాన్ని కూడా సంతృప్తిగా తినగలుగుతాడట. మరి మానసికంగా ఎవరికైతే ఈ భావోద్రేకాలు ఎక్కువగా ఉంటాయో వాడికి పంచభక్ష పరమాన్నాలు టేబుల్ మీద ఉన్న వాడికి విషములాగే ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకా రెండవది, స్వచ్ఛమైన హృదయం లేకుండా ఎవరు ఏ దీక్ష తీసుకోలేరు. తన చైతన్యాన్ని విస్తరింప చేసుకోలేరు, ఎంత శక్తి అన్నా సరే. ఇంకా ఏమని చెప్తున్నారు, ఒక సంగీత విద్వాంసుడు మరి ఆ కచేరీ చేయడానికి వెళ్ళిన వాడి మనస కకావికలం అయిపోతే ఒక్క అరగంట కూడా ఆ సంగీతాన్ని స్వచ్ఛందంగా అక్కడ ప్రదర్శించలేడట. ఆ మనసు బాగోలేనప్పుడు. నా మనసు బాగోలేదని అంటారు చాలా మంది చూడండి. అలాగే ఏది కూడా మనకు వచ్చిన విద్యని కూడా అక్కడ ప్రదర్శించలేమంట, మనకు సహకరించదంట. ఇంకా ఏమని చెప్తున్నారు, మనసు బాగోలేదని ఒక భగవద్గీత తీసినా, భాగవతం తీసినా, ఏ గ్రంథం తీసినా అది ఏమి వాడికి అర్థం కాదండి. అది ఏమి కూడా అందులో మంచి పాయింట్లు ఏమి కూడా ఆ మనసుకు హత్తుకునే పాయింట్లు ఉన్నా అవేమీ క్యాచ్ చేయలేడంట, పట్టుకోలేడట. మనసు కకావికలం అయినప్పుడు దానిని కూడా స్వీకరించలేడంట. ఇంకా ఏమి చెప్తున్నా, ఇంకా మూడవది, సత్యమైన హృదయం లేకుండా ఉన్నత లోకాల శక్తులతో సంబంధం కోల్పోతూ ఉంటారట. ఎప్పుడు కూడా ఆ పైలోకంలో ఉన్న మాస్టర్స్ చూస్తూ ఉంటారట, వాళ్ళు ఎంత స్వచ్ఛతగా ఉన్నారు, వాళ్ళు మనసు యొక్క ప్రభావంతో శరీర భావాలతో జీవిస్తున్నాడా, ఆత్మతో ఆ బ్రహ్మానందాన్ని ఆ భగవంతుడితోటి అనుసంధానమై ఉన్నాడా. ఎవరైతే విశ్వ కళ్యాణ కార్యక్రమాలకి మరి వాళ్ళు సమయాన్ని కేటాయిస్తూ వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నతగా ఉన్నారో వాళ్ళు కనీసం 1 కిలోమీటర్ దూరంలోనే వాళ్ళ నుంచి
ఎవరైతే దుష్ట ఆలోచనలతో ఉన్నారో వాళ్ళ నుంచి దుర్గంధం వెలువడుతూ ఉంటుందట. ఆ దుర్గంధం వీడు సరైన రీతిలో జీవించట్లేదు, వీడికి ఆధ్యాత్మిక జ్ఞానం ఇంకా అర్హుడు కాదు, ఆ అర్హత వచ్చిన తర్వాత ఈ జ్ఞానాన్ని ఇద్దామని కిలోమీటర్ల దూరంలోనే వెళ్ళిపోతారట ఆ జ్ఞానం అందివ్వడానికి వచ్చి. ఎవరైతే స్వచ్ఛతగా ఉండి హృదయంతో ఉంటూ వాళ్ళలో ఉన్న సుగుణాలతో జీవిస్తూ ఉంటారో వాళ్ళకి అనంతమైన జ్ఞానము మాస్టర్స్ అందిస్తూ ఉంటారట. మరి దాన్ని కూడా మనం కోల్పోతాము. ఇక ఉన్నతలోక సౌందర్యాలను అన్నిటి కూడా మనము స్వచ్ఛంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ సౌందర్యాన్ని ఆనందించగలుగుతాము. మరి ప్రకృతిలో ఎంతో సౌందర్యం ఉంది, అందుకనే మన పత్రి సార్ ఎప్పుడు కూడా ట్రెక్కింగ్లు పెట్టి ప్రకృతికి తీసుకెళ్తూ ఉండేవారు. ఆ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఉండాలి. ఒకసారి ఠాగూర్ గారు, తండ్రి ఠాగూర్ గారు మరి బోటు మీద షికారుకు వెళ్తున్నారట. వెళ్తుంటే సూర్యాస్తమయం అవుతుందట. వెంటనే బోటును ఆపించి ఆ సూర్యుడు అస్తమించేటప్పుడు ఎంత ఆనందాన్ని అనుభూతి పొందారంట ఆయన. అలాగ అనుభూతి పొందే ఆనందము, అలా అనుభూతి పొందితే మన హృదయం వికాసం అవుతుందట, హృదయ వికాసం అవుతుందట ప్రకృతితో ఆనందాన్ని పొందుతూ ఉంటే. ఎప్పుడైతే మనసు కకావికలంగా ఉంటే అలాంటి ఆనందాన్ని తీసుకోవాలని కూడా వాడికి అనిపించదట. ప్రకృతిలో ఉన్న ఆనందాన్ని కూడా అనుభూతి పొందే స్థితిని కూడా కోల్పోతాడు. ఎంతసేపు ఆ కష్టాల గురించి, ఈ కష్టాల గురించి, ఆ చుట్టాల గురించి, తన బిడ్డల గురించి ఈ ఆలోచనలతోటే ఆనందాన్ని అంతా కోల్పోతూ ఉంటాడు. ప్రకృతి ఆనందాన్ని కూడా వాడు తీసుకోలేడు. ఇంక ఈనాడు సృజనాత్మకత అనే పిలువబడేది చాలా వ్యాపారం అయిపోతుంది, ధనపరం అయిపోతుంది. మనము ఎంతో సృజనాత్మకంగా ఎన్నో సృష్టించగలుగుతామండి, అంత కెపాసిటీ మనకు ఉంది. కానీ అదంతా డబ్బు పరం అయిపోయింది, వ్యాపార పరం అయిపోయింది, ధర్మయుతం కోల్పోతున్నాము. మరి ఈ విధంగా జీవిస్తే వాడు ఎప్పటికీ కూడా తాత్కాలికమైన సుఖమే కానీ ఆనందమైన యొక్క ఆత్మానందాన్ని పొందలేడు అని చెప్తున్నారు. ఇక హృదయాన్ని కలుషితం చేసే 6 ప్రాథమిక అంశాలు ఉన్నాయట. అవి ఏమిటంటే మనల్ని కలుషితం చేసేవి భయము, క్రోధము, ద్వేషము, అసూయ, అత్యాస, అపనిందల పాలు చేయడము. ఈ 6 కలుషితాలు మనలో ఉన్నంతసేపు కూడా మనకి మనశ్శాంతి ఉండదని చెప్తున్నారు. ఇక ఒకసారి అసూయ మీ హృదయంలో ప్రవేశించిందంటే మీరు చదివినా లేదా విన్నా ప్రతిదీ మీ హృదయంలో అసూయ వల్ల ప్రకటితమయ్యి ఇంకా కలుషితం అయిపోతుంది. ఎందుకంటే మనకి ఆ హృదయ కమలము 12 రేకుల కమలం ఉంటుందట మన హృదయంలో. అది ఆ యొక్క కలుషితం అయిపోయింది అనుకోండి, మనకి భయం అనేది కలుషితం అయిపోతే ఆ రేఖ కుళ్ళిపోతుందట. చూడండి, కరోనా టైంలో స్ప్రే కొట్టేవారు కదా, స్ప్రే కొడితే పచ్చని మొక్క కూడా అలాగే నిలువునే ఎండిపోయేది అనమాట. అలాగే మనలో ఉన్న కలుషితమైన ఈ విషమైన గుణాలు మనలో ఉంటే ఆ రేకులు కూడా కొన్ని రోజులకి ఒడిలిపోయి, ఊడిపోయి, రాలిపోతాయంట. మళ్ళీ ఆ భయం అనే రేఖను మళ్ళీ పెంపొందించుకోవాలంటే 100 జన్మలు తీసుకోవాలని చెప్పారండి గౌతమ్ గారు. 100 జన్మలు తీసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు అంతరంగంలోకి వెళ్ళి ఆ హృదయ సుగుణాలను నువ్వు పెంపొందించుకుంటే నీలో ఉన్న ఈ అసురీ గుణాలన్నీ కూడా పోతాయని చెప్తున్నారు. ఇంకా ప్రతిరూపాల్లో నిండిపోయి కొత్త వెలుగును, కొత్త అంతరదృష్టిని మీలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. మీరు ఎప్పటికప్పుడు మనం తయారు చేసుకోగలము, అంత శక్తి మన దగ్గర ఉంది. కానీ దాని వెంట మన పడవ అనమాట. ఇక ఇంకా మనలో భావోద్వేగాలండి. ఎవరైనా మన మాట వినకపోయినా, అనుకున్నది జరగకపోయినా భావోద్వేగాలు వచ్చేస్తూ ఉంటాయి. దానివల్ల అలాగ భావోద్వేగాల వల్ల ఏమవుతుందంటే మనకి శ్వాసల్ని ఎక్కువ ఖర్చు పెట్టేసుకుంటామండి. ఆ శ్వాసలు ఎప్పుడైతే ఖర్చు పెట్టేసుకుంటామో మనకు ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది. అందుకని యోగులందరూ గంటలు గంటలు గంటలు, వాళ్ళకి ఏమి పని ఉంటుంది కదా, నాగాబాబాలు వీళ్ళందరూ 400 సంవత్సరాలు 500 సంవత్సరాలు ఎలా బతుకుతున్నారు వాళ్ళు? శ్వాసను 2-3 శ్వాసలు తీసుకుంటారట, గంటకి 2-3 శ్వాసలు తీసుకుంటారంట వాళ్ళు. ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. అలాగే తాబేలు కూడా 2-3 శ్వాసలే తీసుకుంటుంది కాబట్టి 400 సంవత్సరాలు. మనమేంటి, మన భావోద్రేకాల్లో శ్వాస మనకి నిమిషానికి 18 శ్వాసలు అయితే 32 శ్వాసలు తీసేసుకుంటే ఏమవుతుంది, అర్ధాయుష్ అయిపోయింది. 60 సంవత్సరాలకి 70 సంవత్సరాలకి చనిపోతున్నారు, 40 సంవత్సరాలకే చనిపోతున్నారు. అలాగే కోతికి కూడా ఆవేశం ఎక్కువ, అది కూడా తొందరగా చనిపోతూ ఉంటుంది. మరి కోతి కన్నా హీనంగా తయారయ్యాడు మరి ఇంత భగవతత్వం ఉన్న మానవుడు అని చెప్తున్నారు. ఇక ఈ విష ప్రభావం వల్ల, భావోద్వేగం అనే విష ప్రభావం వల్ల ఆ రేకు మనలో ఉన్న ఆ సున్నితమైన ఆ రేకు రాలిపోయిందంటే హృదయ కమలము
కుషించుకుపోతుంది. దాన్ని మళ్ళీ పెంపొందించుకోవాలంటే ఎన్నో జన్మలు ఎత్తాలి మనము. ఇంకా ఉదాహరణకు దయ అనే రేఖ ఉంది. మీరు దయ లేకుండా ప్రజలను ద్వేషిస్తూ నేరాలు చేయడము మొదలుపెడితే, ఆ దయ అనే రేఖ రేలిపోవడమో, ముడుచుకుపోవడమో, కుళ్ళిపోవడమో జరిగి, ఆ తర్వాత చివరికి అదృశ్యమైపోతుంది. దాన్ని పెంపొందించుకోవాలంటే చాలా చాలా టైం పడుతుంది. మీరు సుగుణాలను సాధన చేయడం మొదలుపెడితే, మీ హృదయ కమలం రేఖలు సజీవంతో తొణికిసలాడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎప్పుడైతే వాటి మీద ధ్యాస పెట్టి, నాలో ఈ కోపం ఎందుకొస్తుంది? ద్వేషం ఎందుకొస్తుంది? అని ఒక్కొక్క దాన్ని మనము 110 రోజులు సాధనలో పెట్టాలట. నాలో ఈ భయం ఎందుకు ఇంకా పోవట్లేదు? ఈ శత్రువుని జయించాలంటే ఇంకా నేనేం చేయాలి? ఎలా జీవించాలి? అని మనకు శక్తి పెరిగినప్పుడే వీటి మీద ధ్యాస పెట్టి వాటిని మనం సాధించుకోగలుగుతామని చెప్తున్నారు. మీరు సుగుణాలను సాధన చేయడం మొదలుపెట్టండి. అవి మొదలు పెట్టకపోతే అది అంటూ వ్యాధిలాగా వ్యాపించేస్తదట. మన దగ్గరే ఉండదు. ఈ అసురీ గుణాలు మన దగ్గరే ఉండవట. అంటూ వ్యాధిలాగా అందరికీ అంటించేస్తూ ఉంటామంట. ఈ యొక్క అసురీ గుణాలు. అందరినీ మనలాగే తయారు చేస్తూ ఉంటాము. కానీ ఆ విధంగా మొత్తం సంఘమే సరిపోతుంది. ఇంక హృదయపు రేఖలు ఎండిపోవడము మరియు శిలలా గట్టిపడిపోవడము అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి మనలో ప్రశాంతమైన వాతావరణం ఉండి, ఆ ప్రశాంతమైన స్థలాలకి అందుకనే దేవాలయాలు కూడా ఎందుకు కట్టారంటే, వీడు అతలాకుతలమైపోతున్నాడు సంసారంలో. కనీసం ఆ భగవంతుడి గుడి దగ్గరికెళ్ళినన్నా కొంచెం ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఆ ప్రశాంతత కాసేపే ఉంటదట. ఆ కాసేపుకే ఆ హృదయం ఎంతో ప్రకాశవంతం అవుతదట. మళ్ళీ కాసేపటికి అది స్థిరం ఉండదనమాట. మళ్ళీ ఎవరన్నా కోపంగా మాట్లాడితే అది శిలలాగా మారిపోతుందట. కఠినాత్ముడులాగా అయిపోతుందట. ఎప్పుడు ఒకే స్థితిలాగా నువ్వు ఉండగలగాలంటే నీలో ఉన్న అసురు తత్వాన్ని పూర్తిగా తెగనరకమని చెప్తుంది అమ్మవారు కూడా. ఇంకా నీలో ఇంకా ఆ ప్రవృత్తులు కూడా నువ్వు వదలకపోతే నీ హృదయంలో ఉన్న ఈ యొక్క సుగుణాలన్నీ కూడా గట్టి పడిపోయి శిలాప్రతిమలా అయిపోయి కఠినాత్ముల్లాగా నిన్ను తయారు చేస్తాయి. ఇంకా నిన్ను ఆ విధంగా ఉండడానికి ప్రేరేపించి ఇంకా ఏమున్నాయంటే నేరము, ప్రతీకారము, భిన్నత్వం. భిన్నత్వం అనే రోగం కూడా ఎంత అంటే మన ఆదిశంకరాచార్యులు వారి భూమి మీదకి వచ్చిన తర్వాత భిన్నత్వాన్ని తీసేశారు. అద్వైత సిద్ధాంతంతోటే మరి స్థాపన చేశారు. ధర్మానికి హాని కలిగినప్పుడల్లా ఒక్కొక్క మహాత్ముడు భూమి మీదకి వచ్చి ధర్మస్థాపన చేయడం జరిగింది. ఎప్పుడు ఏ టైంలో అన్నా రాక్షసులు దేవతలు కలిసే ఉంటారు. అసురీ గుణాలు ఉంటేనే రాక్షసులు, దైవీ గుణాలు ఉంటేనే దేవతలు అని చెప్తారు. మరి వీటిని మనం ఎరుకును కోల్పోవడం వల్లే మనము శరీర భ్రమలో ఉన్నాము. అంటే శరీరమే శాశ్వతమని మనం జీవిస్తున్నాము. ఇది శరీరం శాశ్వతం కాదని మన భగవద్గీతలో చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. అయినా మనకి ఏమీ అర్థం కాలేదు. ఎప్పుడైతే మనకి ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్ లోకి వచ్చామో, ఇప్పుడు చదువుతుంటే భగవద్గీత ఇప్పుడు అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి కూడా. మరి ఎంత అద్భుతంగా మనకి నువ్వు ఆత్మస్వరూపుడివి, నువ్వు ఎప్పుడు ఉంటావు, దానికి శస్త్రాలు ఛేదించలేవు, నీటితో తడపబడదు, అగ్నితో దహింపబడదు, వాయువుతో ఆర్పివేయవద్దు, నువ్వు ఎప్పుడు ఉంటావు. మరి ఎప్పుడు ఉంటానన్న సంగతి ఊహ తెలిసిన పసిపిల్లవాడి దగ్గర నుంచి వాడికి చెప్పాలట. మనము ఈ శరీరాన్ని వదిలిపోయినా మనం ఉంటామన్నని అవగాహన శక్తి ఇస్తే వాడు ఎప్పుడూ చెడ్డ పని చేయడట. మనం చేసిన పనులు మనం ఎప్పుడూ ఉంటాం కాబట్టి మనం శరీరం లేకపోయినా మనతో పాటు వచ్చేస్తాయి. మళ్ళీ మనం భూమి మీదకి వచ్చినప్పుడు మనం చేసుకున్న పాప పుణ్యాలు మనతో పాటు వస్తాయని ఆ పసిపిల్లలకు కూడా మనం అవగాహన ఇచ్చినప్పుడు మరి ఎప్పుడూ కూడా తప్పు పని చేయడట, వాడు అబద్ధాలు ఆడడట, అక్రమంగా ధనాన్ని సంపాదించడట. ఎందుకంటే ఆ అవగాహన లేకే ఈ శరీరంతో మనం అన్ని భోగాలు అనుభవించేయాలి. ఇంకా తర్వాత జీవితం లేదు. ఆ జీవితం లేదనే ఈ శరీరంతో ఈ భూమి మీద ఇన్ని తప్పు పనులు చేయడానికి కారణము ఈ పోటీతత్వము, భిన్నత్వము. మరి ఎంతమంది మహాత్ములు చెప్పారు, అయినా సరే ఇంకా మానవుడికి అర్థం కావట్లేదు. బుద్ధుడు వచ్చాడు, రాముడు వచ్చాడు, కృష్ణుడు వచ్చాడు, వీరబ్రహ్మేంద్ర స్వామి వచ్చారు. ఏది చూసినా ఇదే సత్యాన్ని చెప్తుంది. ఇంకా సూటిగా ఇంగ్లీష్ మాస్టర్స్ అందరూ కూడా మనకు అందించారు సేత్ మహాత్ముడేటి ఎలా జీవించాలో. అలాగే టొబాయిస్ మాస్టర్స్ ఎంత అద్భుతమైన పుస్తకాలన్నీ కూడా ఇంగ్లీష్ లో ఉన్న పుస్తకాలన్నీ కూడా పత్రిసారి తను చదివి ఆ జ్ఞానాన్ని అంతా మాలాంటి వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోయినా తెలుగులో అందించారు. మరి ఈ జ్ఞానం అంతా కూడా మనలో ప్రతీకార వాంఛ, ఎవరైనా తప్పు చేస్తే తెలిసో తెలియకో తప్పులు చేశారు, వాడు కూడా మన మనిషి అని అన్నప్పుడు వాడి మీద ప్రతీకారం తీర్చుకోవాలనే వాంఛ ఉండదు కదా. దానివల్ల మనమే నష్టపోతున్నాము అన్న సంగతి తెలియక ఈ యొక్క అసురీ గుణాలతో జీవిస్తున్నాడు. వాడినేదో మనం ఈ గుణాలతో అంతం చేసేద్దామని. కానీ ఎప్పుడైతే మనం అందరము ఒకటే ఆ దైవం నుంచే వచ్చామో,
వాడు తెలుసో తెలియకో తప్పు చేశాడు కాబట్టి క్షమించేద్దాము. ఆ క్షమాతత్వం అన్నది మనకి ఒక 10 జన్మల్లో ఉన్న కర్మ దగ్ధమైపోతుందటండి క్షమాతత్వం వల్ల. ఇక నేరము. ఆ నేరాలు చేయకూడదు. నేరాలు, ఘోరాలు చేయడం వల్లే కదా శిక్షలు, శారీరకంగా శిక్ష అనుభవిస్తున్నారు. ఆ తర్వాత ఆత్మపరంగా కూడా కఠినమైన శిక్షలు అనుభవించవలసొస్తది. నేరాలు చేయడం వల్ల. ఇంక భిన్నత్వం అనేది చాలా చాలా ప్రమాదకరం అని చెప్తున్నారు. భిన్నత్వాన్ని ముందు వదిలిపెట్టు. నువ్వు వేరే, వాళ్ళు వేరే, వీళ్ళు వేరే, ఆ జంతువులు వేరే, అయన్నీ మన కోసమే వచ్చాయి. ఇలాంటి భావాలు వదిలిపెట్టు. అందరితోటి మిత్రత్వం కలిగి ఉండు. ఆ భిన్నత్వం అనేది ప్రమాదమైన ఆ విషము లాంటిదది. దాన్ని వదిలిపెట్టని చెప్తున్నారు. ఇంకా ప్రతీకారం అనేది హృదయ కమలపు రేకులను శిలలా గట్టిపరిచి మనిషి యొక్క సున్నితత్వాన్ని నాశనం చేసేస్తుందట. మనం ఎంతో సున్నితత్వం కలిగి ఉన్నాం. మన యొక్క హృదయం అంట పుష్పం చూడండి ఎంత సున్నితంగా ఉంటుందో, ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో, ఎంత సౌందర్యవంతంగా ఉంటుందో అంత సౌందర్యం కలిగి ఉన్నామంట మనం అందరం కూడా. అందుకనే వేదంలో మంత్రపుష్పం చెప్తుంది, పుష్పవాన్ య ఏవం వేద. ఆ పుష్పములాగా నువ్వు జీవించడానికి భూమి మీదకి వచ్చావు, కానీ కఠినాత్ముడుగా తయారయ్యావు నువ్వు అసురీ గుణాలతో అని చెప్తుంది వేదము. మరి ఈ సున్నితత్వాన్ని చంపేస్తుంది నీలో. ఎప్పుడైతే ఈ నేరం అనేది ఉన్నదో, నీ ప్రతీకారం అనేది ఉన్నదో, ఆ సున్నితత్వాన్ని శుభ్రంగా చంపేస్తుందట. అతడు అనుభూతి లేకుండానే దేన్నైనా, ఇక ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి ఆ సున్నితత్వాన్ని కోల్పోయాడో, ఇంకా పెద్ద ఎదిగిన తర్వాత దేన్నైనా సరే జాలి కరుణ లేకుండా చంపేయడానికి కూడా సిద్ధపడిపోతాడట వాడు. ఇంక ఈ సున్నితమైన హృదయాన్ని శిలాదృశ్యంగా చేసుకోవడం కాదు. మరి ఎన్నో జన్మలు ఎవరైతే హృదయాన్ని నొప్పించి మాట్లాడుతూ ఉంటారంటే చాలా మంది, మరి చంపడమే కాదు హృదయాన్ని మాటల ద్వారా నొప్పించి మాట్లాడుతూ ఉంటారు. ఏం చెప్తున్నారు, అలా హృదయాన్ని నొప్పించి మాట్లాడే వాళ్ళకి 100 రకాలు హార్ట్ ప్రాబ్లమ్ జబ్బులు రెడీగా ఉన్నాయట. చిన్నప్పటి నుంచి హార్ట్ ప్రాబ్లం రావడానికి కారణం ఏమిటంటే, గతంలో ఎంతో మందికి నొప్పించిన మూలనే ఈ జన్మలో చిన్నప్పటి నుంచి హార్ట్ ప్రాబ్లం వ్యాధులు రావడానికి కారణమవుతుంది. మరి దానిని మీరు సరి చేసుకోండి అని చెప్తున్నారు. ఇంకా సమీప భవిష్యత్తులో 100 నుండి 200 రకాల హృదయ సంబంధిత వ్యాధులు ఉన్నాయని శాస్త్రాలు కనిపెట్టారంట. ఈ హృదయాన్ని నొప్పించి మాట్లాడే వాళ్ళ కోసం 200 రకాల వ్యాధులు రెడీగా ఉన్నాయట. ఇంకా హృదయము ద్వేషము, నేరము, భిన్నత్వము, ప్రతీకారము, అసూయ, అత్యాశ వంటి అశుద్ధమైన ఆలోచనలు స్వీకరిస్తే హృదయం వెలుగు మనం ఎంతో కాంతిగా ఉంటుందండి హృదయంలో. అందుకనే బ్రహ్మాండంలో ఏదైతే ఉందో సమస్తము పిండాండంలో ఉన్నది. ఆ సూర్యుడు ఎంత ప్రకాశవంతంగా ఉన్నాడో అంతగా 1000 రెట్లు ప్రకాశం మన హృదయంలో ఉంది. ఎప్పుడైతే మనలో ఈ అసురీ గుణాలన్నీ కూడా అక్కడ తిష్ట వేసి కూర్చున్నాయంట, మనం వదిలిపెట్టకుండా ఎన్నో జన్మల నుంచి తిష్ట వేసి కూర్చున్నాయట. అందుకనే ఆ హృదయపు వెలుగు అంతా కూడా మందగించిపోయింది. ఇంకా జీసస్ దగ్గరకంట 3 వ్యక్తులు వచ్చారటండి. జీసస్ని చంపుదామని వచ్చారట 3 దొంగలు. ఆ వచ్చి అంత దూరం ఉండగానే ఆ యొక్క జీసస్ యొక్క ప్రకాశముకి వాళ్ళలో బుద్ధి మారిపోయిందంట. చంపాలని బుద్ధి మారిపోయి, ఎంత మహాత్ముడు జీసస్, ఇంత మహాత్ముడిని మేము చంపాలనుకున్నాము అని వెంటనే ఆయన కాళ్ళ మీద పడిపోయి మరి ఆయనకి శిష్యులుగా మారిపోయారంట. మరి వాళ్ళందరూ కూడా హృదయాన్ని అంత ప్రకాశవంతంగా చేసుకుని వాళ్ళ సుగుణాలని అంత అద్భుతంగా పెంపొందించుకున్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఆరా ఒక 4-5 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఆరా పనిచేసి వాళ్ళలో ఉన్న చెడు ఆలోచనలు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి సరి అయిపోతూ ఉండేవాటండి. వాళ్ళ దుష్ట ఆలోచనలన్నీ కూడా ఆ మహాత్ముల దగ్గరికి వెళ్ళేటప్పటికే ఆ ఆలోచన మారిపోతూ ఉండేదట. ఇంకా హృదయపు మరో స్థితి ఏమిటంటే, గతకాలపు బాధలు, కష్టాలు, జ్ఞాపకాలు నిరంతరం గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ జరిగిపోయిన కష్టాలు ఉంటాయనుకోండి, మంచి గురించి జ్ఞాపకం తెచ్చుకోరు. ఆ చెడ్డయి, ఆ బాధలు ఏవైతే వాళ్ళకి బాధలు కలిగాయో ఆ బాధల్ని వచ్చిన వాళ్ళందరికీ చెప్పుకుంటూ ఆ చిన్న సమస్యని భూతద్దంలో పెట్టుకుని పెద్ద సమస్య చేసుకుంటున్నాము. అందుకనే నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అని చెప్పారు సేత్ మహాత్ముడు. యద్భావం తద్భవతి. కానీ గతాన్ని వదిలిపెట్టు, భవిష్యత్తుకి వెళ్ళద్దు. ఈ క్షణంలో, ఈ వర్తమానంలో నువ్వు ఎలా జీవించాలనే జ్ఞానం నీకు రావాలి అంటే ధ్యానం చేయాలి, జ్ఞానం రావాలి. ధ్యానం చేసినంత మాత్రాన మనం పరిశుద్ధం అవ్వలేమండి. శక్తి పెరుగుతుంది, ఇంకా అహంకారం కూడా పెరుగుతుంది.
మనకి థర్డ్ ఐ ఓపెన్ అయిపోయింది, ఐ కనిపిస్తున్నాయి, ఈ కనిపిస్తున్నాయని ఇంకా అహంకారంలోకి వెళ్ళిపోతాం. కానీ అక్కడ జ్ఞానము అనే పుష్పము వికసించాలి మనకి. అది వికసించాలంటే పుస్తకాలు చదవమని చెప్పారు పత్రి గారు. ఎప్పుడైతే మనం పుస్తకాలు చదువుతూ ఉంటామో అప్పుడు మాత్రమే జ్ఞానం అనే పరిమళం మనలో వికసిస్తూ ఉంటుంది. అది వచ్చినప్పుడు మాత్రమే నిన్ను నువ్వు సరి చేసుకుంటావు. అప్పటి వరకు ఎవరి మాట వినం మనం. మనం చాలా తెలివైన వాళ్ళమండి. మనం ఎవరి మాట వినము. అందుకనే పత్రి గారు ఎవరికి వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసుకోండి. ధ్యానం చేసి పుస్తకాలు చదివి మీకు మీరే ఎక్స్పెరిమెంట్ చేసుకుంటే ఎక్కడ తప్పుంది, ఎక్కడ సరి చేసుకోవాలని మీ అంతట మీరు ఎదుగుతారని గొప్ప గురువు మనకి మరి ఎన్నో జన్మల పుణ్యఫలము అలాంటి సద్గురువు దొరకడం నిజంగా ఎంత సూటిగా సత్యాన్ని మనకు అర్థమయ్యేలాగా బోధించారు. ఇక క్షమించడం అనేది కూడా పెద్ద సుగుణం అండి. మనం ఎంతకీ క్షమించలేము. ఎందుకంటే వాళ్ళు ఘోరంగా మనల్ని పరాభవించారు, మనల్ని నష్టపరిచారు జీవితంలో. కానీ వాళ్ళు నష్టపరించడానికి కారణం ఉంటది. కానీ అది తెలుసుకుంటే మనం వాళ్ళని క్షమించేస్తాం. తెలుసుకోకపోతే మనం ఎప్పటికీ క్షమించమన్నమాట. అది చాలా పెద్ద రోగం అంట క్షమించకపోవడము. వాళ్ళు మన మీద అలా ప్రవర్తించడానికి కారణం ఏమిటి తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో వాళ్ళని గతంలో ఎంత హింసించామో అంత హింసించమోలనే కదా మన మీద వాళ్ళు అలాగా ప్రవర్తిస్తున్నారు అని తప్పు తెలుసుకుని వాళ్ళు తెలుసుకోకపోయినా సరే మనము తెలుసుకుని వాళ్ళని క్షమించి వదిలేయాలి. జీసస్ ఎంత క్షమించాడండి ఆయన. శిష్యులందరూ కూడా సిలువ వేసేసినా సరే మరి సిలువ వేసింది కూడా నేనే కదా, వాళ్ళని మనం ఏం చేస్తాము, వేసింది కూడా నేనే, నాలో ఉన్న పరమాత్మే వాళ్ళలో ఉన్న పరమాత్మే తెలియక చేశారు క్షమించేద్దామని. మరి ఆయనలో అంత పెద్ద గొప్ప క్షమాగుణం ఉంది కాబట్టి, దయా కరుణ ఉంది కాబట్టి, సకల జీవకుడితో ఏంటి ఆయన మిత్రత్వాన్ని పొందాడు కాబట్టి ఆ జీసస్ మరి చంపడానికి వచ్చిన వాళ్ళు కానీ బుద్ధుని కూడా ఎంతో మంది చంపడానికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ మనసు మారిపోయి వాళ్ళు బుద్ధుల్లాగా తయారైపోయారు. మరి అలాంటి చైతన్యం మరి వాళ్ళగా ఉందా? మనకు కూడా ఉంది కదా. మనందరినీ కూడా సరి చేసుకోమని చెప్తున్నారు టోర్కం గారు. ఈ యొక్క అసూరి గుణాలు నువ్వు ఎప్పుడైతే తీసేస్తావో నువ్వు కూడా ఒక బుద్ధుడి లాగా, ఒక జీసస్ లాగా, ఒక కృష్ణుడి లాగా, రాముడి లాగా తయారవుతావు అని చెప్తున్నాడు. ఇంకా నీలో స్వార్థాన్ని అధిగమించు. స్వార్థం ఎక్కువైపోయింది ఇప్పుడు భూమి మీద. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎంత స్వార్థం ఉందంటే అంత స్వార్థం ఉంది. అసలైన పెద్ద అసూరి గుణం ఏమిటంటే స్వార్థాన్ని నువ్వు అధిగమించాలి. అధిగమించకపోతే మీకోసం మాత్రమే కాదు జీవించడం, మీ స్వలాభం కోసమే కాదు జీవించడం, ఇతరుల కోసం జీవించడం నేర్చుకోమని చెప్తున్నారు. అలాగే ఎంతమంది ఉన్నారండి ఈ భూమి మీద. ఎక్కడ ఏది మనకు అప్పడంగా వస్తుందా, మనము పెద్దవాళ్ళు అయిపోదామా అనే ఆలోచనలు పోవాలి. ముందు మనలోంచి ఆ ఆలోచనలు తీసేయాలి. మరి నువ్వు అనుభవించడం కాదు, ఇతరులను కూడా నీలాగా నువ్వు చూడడం నేర్చుకో అని చెప్తున్నాను. ఇతరులను లోపరుచుకోవద్దు. మీ స్వార్థంతో కొంతమందిని చూడండి స్వార్థంగా వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా మనకి లాభం ఉంటే అక్కడ ప్రేమ లేకపోయినా స్వార్థంతో వాళ్ళతో ప్రేమగా మాట్లాడి వాళ్ళని లోబర్ చేసుకుంటూ ఉంటామంట. ఆ గుణం కూడా ఎంత చెడ్డ గుణం అంటే అంత చెడ్డ గుణం అంట. నువ్వు వాడితో స్నేహం చేయకపోయినా పర్వాలేదు, కానీ వాడిని మోసం చేస్తూ ప్రేమని నటించుకో. అలాంటి నటించే ప్రేమ చాలా చాలా నీకు హాని కలుగుతుంది అని చెప్తున్నారండి. స్వార్థం అనేది ఈనాటి ప్రపంచపు అంటువ్యాధి ఎక్కువైపోయింది. ఆ స్వార్థం అనేది నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల కంటే ఉన్నతమైన పరిస్థితులు ఊహించవేమో అన్నంత కాదు వ్యాప్తి చెందింది స్వార్థం అనేది. ఎదట మనుషులు వాడుకుంటున్నారు స్వార్థంతో. దాన్ని సరి చేసుకోమని చెప్తున్నారు. ఇక మీ స్వాతిశయాన్ని ఖాళీ చేయండి. ఇలాంటి అసలు దినాలతో నిండబెట్టేసుకుని ఉన్నారు. ఆ స్వాతిశయాన్ని ఎప్పటికప్పుడు ఖాళీ చేయండి. ఎప్పుడు ఖాళీ అవుతుంది అంటే నువ్వు ధ్యానం చేసినప్పుడే ఖాళీ అవుతుంది. కానీ ఇందులో టోర్కం గారు ఎక్కడ ధ్యానం గురించి చెప్పలేదండి. హృదయాన్ని పెంపొందించుకోమనే చెప్పారు. హృదయం అంటే ఆత్మే. ఆత్మని తెలుసుకోవాలంటే మనం ధ్యానం గురించే చెప్పుకోవాలి. ఇంకా ఏమని చెప్తున్నారంటే మీ స్వాతిశయాన్ని ఖాళీ చేయకపోతే మీ హృదయంలో ఉన్న స్వచ్ఛమైన ప్రతిరూపాలన్నీ కూడా సమసిపోతాయి. ఎందుకంటే అగ్నిలో అయితే ఎలాగైతే బూడిదైపోతాయో అలా బూడిదైపోతాయి. ఇంకా ఆ వికృత రూపాలన్నిటిని కూడా ధ్వంసం చెయ్యి. మీ జీవితంలోని సమన్వయాన్ని తీసుకొచ్చేది హృదయం అనే జ్ఞాన నేత్రం మాత్రమే. ఆ సమత్వాన్ని, సమన్వయాన్ని, ఆ మిత్రత్వాన్ని, నీలో ఉన్న ఏకత్వాన్ని ఇన్నిటిని సరిచేసేది హృదయం పుష్పం మాత్రమే. దాన్ని వికసింపు చేసుకో.
అప్పుడు మాత్రమే నువ్వు ఆ జ్ఞాన నేత్రాన్ని వికసింపచేసుకోగలుగుతావు అని చెప్తున్నారు. ఇక మీ ఉద్దేశాలని పరీక్షించుకోండి. ఎప్పటికప్పుడు మీలో మాయ కమ్మేస్తూ ఉంటుంది. మీ ఉద్దేశాలు ఎలాంటి ఉద్దేశాలు నువ్వు సృష్టించుకుంటున్నావో, నువ్వు సృష్టికర్తవు కదా. ఎప్పుడు రెండు మనకి సృష్టి జరుగుతాయండి. మంచి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి, చెడు ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. కానీ చెడు ఆలోచనలే మనం ఎప్పుడైతే ఈ మనోమానసికంతో ఉంటామో, చెడు ఆలోచనల మీదే ప్రభావం ఎక్కువ చూపించుకుంటూ ఉంటామో, ఆ ప్రభావంతోటే మన శరీరం మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. మరి ఆ ఉద్దేశాలన్నీ కూడా గొంతులోంచి చేతి చెప్తాడండి. నీకు ఆలోచన సృష్టి జరిగిన వెంటనే సరే నీకు తెలిసిపోవాలి. అది గొంతులోంచి బయటకు వచ్చిందని నీకు వాస్తవం అయిపోతుందని చెప్తారు. ఈయన కూడా అదే చెప్తున్నారు. నీ ఉద్దేశాలు, నీ ఆలోచనలు గొంతులోంచి బయటకు రాకుండానే నీకు తెలిసిపోవాలి. అవి చెడు ఆలోచనలు అయితే వెంటనే అక్కడ సమాధి చేసే. ఆ సమాధి చేయకుండా దాన్ని బయటకు తీసావా, నోటిలోని మాటే నుదుటకు రాతైపోతుంది. నీ వాస్తవాలు నువ్వే సృష్టించుకుంటున్నావయ్యా అని చెప్తున్నాడు. ఆ ఉద్దేశాలన్నీ కూడా పరీక్షించుకో. ఒక్క నిమిషం ఆలోచన చెయ్యి. మీ చేతల వెనుక, మీ ఆలోచనల వెనుక, మీ అనుభూతుల వెనుక ఉన్న మీ అసలు ఉద్దేశాలు ఏమిటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి. తెలుసుకుని మాట్లాడాలి. తెలుసుకుని మాట్లాడకపోతే అవి మీకు వాస్తవాలు అయిపోతాయని చెప్తున్నారు. హృదయాన్ని మీరు శుద్ధి చేసుకోలేరు. ఎప్పటికీ శుద్ధి చేసుకోలేరు. మీ ఆ విధంగా ఉంటే ఎప్పటికీ శుద్ధి చేసుకోలేరు. మీ అసలు ఉద్దేశాల ద్వారా మీ హృదయంలో జరుగుతూ ఉన్న అన్నీ కూడా మీకు తెలిసిపోతూ ఉంటాయి. ఇంకా పూజ్యభావాన్ని, ఆకాంక్షను, శ్రద్ధతో కూడిన విశ్వాసాన్ని, ప్రశంసతో కూడిన ప్రోత్సాహాన్ని పెంపొందించుకోవాలి. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని ప్రశంసిస్తూ ఉండాలి. వాళ్ళలో ఎలాంటి అసూయాలున్నా వాళ్ళలో కూడా ఏదో ఒక మంచి పని చేస్తారు ఎప్పుడో ఒకప్పుడు. ఎప్పుడైతే మనము వాళ్ళు చేసిన మంచి పనిని ప్రశంసించాలి, కానీ మనము ఆ మంచి పనిని గుర్తించము. ఎప్పుడో చేసిన ఆ పాత పనులనే ఎత్తి చూపుతూ ఉంటారు. ఎప్పుడైతే అలా ఎత్తి చూపుతూ ఉంటామో వాడు ఎప్పటికీ వాళ్ళలో మార్పు రాదట. అందుకే చూడండి, పత్రి సార్ దగ్గర ఈ మాంసం తినేవాడు వచ్చినా, ఎంత దుష్టుడైనా సరే, ఏమన్నా చెప్పుతున్నా సరే ఏం మాట్లాడొద్దని ధ్యానంలో కూర్చోబెట్టేవాడు. ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటాడో ప్రశాంతత వస్తుంది. అప్పుడు వాళ్ళకి క్షమాగుణం వస్తుంది ఆ వైబ్రేషన్ తో. అందుకనే ఇన్ని యజ్ఞాలు జరగడానికి కారణము మార్పు కోసము. ఇక ఆకాంక్ష అంటే దేనిలోనైనా సౌందర్యాన్ని చూడగలగాలి, గుర్తించగలగాలి. ఎందులో అన్నా సరే సౌందర్యం కలిగి ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా ప్రకృతిలో ఏంటి, ఎక్కడన్నా సౌందర్యం ఉంటుంది. అందరిలోనే సౌందర్యం ఉంటుంది. వాళ్ళలో ఉన్న మంచి గుణాన్ని గుర్తించడం నేర్చుకోవాలి ముందు మనం. ఇంకా అహంకారాన్ని త్యజించండి. మీలో కొంచెం ఏదన్నా గొప్పగా చేస్తే అహంకారం ముందు వచ్చి కూర్చుంటుందట. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆధ్యాత్మిక అహంకారం ఇంకా పెద్ద రోగం అంట. తెలియక చేసింది కొంచెమన్నా కొంచెం క్షమించబడుతుంది, కానీ ఈ ఆధ్యాత్మ అహంకారం అనేది చాలా పటిష్టంగా ఉంటుందట. ఆ అహంకారాన్ని గమనించుకుని దాన్ని మీ దరిజారి రాకుండా చూసుకో. ఇక ప్రజల్ని పట్టుకుని పీడించకండి. నువ్వేదో ఈరోజు ధ్యానం చేసేసి శాకాహారం అయిపోయి నాకు చాలా బాగుంది, చాలా బాగుంది అని చెప్పడం ఒకసారి పర్వాలేదు, కానీ పదే పదే వాళ్ళని పట్టుకుని పీడించుకు తినద్దండి. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా ఉండి వాళ్ళకి వచ్చే శిక్షల ద్వారా నేర్చుకోగలిగే ఇది ఉంది వాళ్ళ దగ్గర. మనం ఎవరము వాళ్ళ కష్టాలు తీసేయడానికి? వాళ్ళు ఎన్నో పాపాలు చేసుకుని వచ్చారు. మనం ఎంత మంచి చెప్పినా మాకు ఇంకా టైం రాలేదండి, మేము ఇక్కడే ఉంటామేమండి, మేము పూజలే చేసుకుంటామండి, ఆ మాంసం తినకపోతే మరి మాకు బలం రాదండి అని చెప్తారు. చెప్పడం మన ధర్మం, కానీ వాళ్ళని పట్టుకుని పీడించకండి. అలా పీడించడం వల్ల వాడు బాధపడినప్పుడు ఆ బాధ యొక్క వైబ్రేషన్ మనకి తాకుతుందంట. వాళ్ళ యొక్క కర్మలు మనకు వచ్చేస్తాయట వాళ్ళని నొప్పిస్తే. కానీ నొప్పించకుండా చెప్పండి. మీకు అంత సహన శక్తి ఉంటే వాడికి నొప్పి లేకుండా చెప్పండి. వింటే వాడు బాగుపడతాడు. ఇంకా వినలేదు అంటే వాడు ఆ కర్మలో వాడు ఇంకా కర్మ అనుభవించాలి, కాబట్టి వాడు వినడు. అందుకని వదిలేయండి. అలాంటి వాళ్ళని పట్టుకుని పీడించకండి. మీ ఆధీనంలోకి తెచ్చుకోవద్దు అలాంటి వాళ్ళని. ఇతర జీవితాలను నియంత్రించడానికి ప్రయత్నించొద్దు. మీరు ఏదో సాధించారని ఇతరులను కూడా మీలాగా చెయ్యాలని ప్రయత్నించొద్దు. వాళ్ళ కర్మ ఫలాలను బట్టి వాళ్ళు. ఇంకా బోధనల గురించి మీరు ఇతరులకు చెప్పవచ్చు, కానీ వారికి ఏది చేయాలని అనిపిస్తే అది చేసుకోనివ్వడానికి మనం అంగీకరించాలి. మేము ఇదే చేస్తామంటే చేయడానికి అంగీకరించడం అండి. మనం ఎవరం వాళ్ళ జీవితాన్ని మార్చడానికి అని. వాటి ద్వారా వాళ్ళు ఏం నేర్చుకోవడానికి వచ్చారో ఈ భూమి మీదకి, ఆ పాఠాలు నేర్చుకునే వరకు వాళ్ళ కర్మ దగ్ధం అవ్వదు అని చెప్తున్నారు. మీ హృదయం చెప్పినట్లు వినండి. ఎప్పటికప్పుడు మీ హృదయం చెబుతూ ఉంటుంది.
కానీ మీరు అంతరంగంలోకి వెళ్ళడానికి ప్రయత్నమే చేయరు. ఎప్పుడైతే మీ హృదయం చెప్పినప్పుడు మీరు వింటూ ఉంటారో, అన్నిటికి సమాధానం మీ హృదయం నుంచే వస్తుంది. ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి అనారోగ్య సమస్య అయినా, ఆర్థిక సమస్య అయినా, మీరు బయట వెతుకున్నంత సేపు సమస్యలు పెరుగుతూనే ఉంటాయి. ఎప్పుడైతే మీ అంతరంగంలోకి వెళ్తారో, మీ సమస్యకి పరిష్కార మార్గం మీ అంతరంగంలోనే ఉంది. మరి ఆ విధంగా మీ హృదయంలోకి వెళ్ళండి. ఎప్పుడూ హృదయం చెప్పినట్లు చేయడానికి ప్రయత్నించండి. ఎప్పుడైతే శూన్యంగా ఉంటామో, ఆ హృదయం నుంచి వచ్చే సందేశాలు మనం వినగలుగుతామండి. అందుకనే అక్కడ ఎప్పుడు కూడా మనసు చాంచల్యంగా ఉంటుంది. ఎప్పుడైతే ధ్యానం చేయగా ఏమవుతుంది? అది చిత్తవృత్తులన్నీ నిరోధం అయిపోతాయి. అప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో అన్నా మనము హృదయం నుంచే మనం ఆ శాంతిని పొందగలుగుతాము. హృదయాన్ని పాడు చేసే విషయాలు ఇంకా కొన్ని ఉన్నాయి. వికసించే హృదయం మీకు కావాలని మీరు అనుకుంటే వాటి గురించి కూడా మీరు తప్పకుండా తెలుసుకోవాలి. హృదయం వికసించే విషయాలు ఉన్నాయట. ఒక 10 నిమిషాలు ఉన్నాయండి. వినిపించే మరి వినిపించని శబ్ద కాలుష్యం కూడా హృదయాన్ని ఎంతో హృదయం మీద ఎంతో ప్రభావం చూపిస్తదట. అందుకని పత్రి గారు చెప్పారు. మరి ఇంకా రాబోయే రోజుల్లో ఎవరు కూడా ఈ శబ్ద కాలుష్యాల్లో కానీ, ట్రాఫిక్ లో కానీ ఉండలేరు, అంగీకరించలేరు. అందరూ కూడా పిరమిడ్ల దగ్గర ఒక్కొక్క ఇల్లు కొనుక్కోండి. అక్కడే మీరు నివాసం ఏర్పరచుకుంటారు. అప్పుడప్పుడు సిటీకి వచ్చి చూసి వెళ్తామంట. అలాగా ఉండలేము కూడా అండి. అసలు ఈ ట్రాఫిక్ రద్దీలో కూడా ఆ హృదయం అసలు భరించలేదట. దాని గురించి కూడా ఈ హృదయం కుచించుకోవడానికి కారణము వినిపించని శబ్దాలు హృదయం మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ఇంకా భూమి మీద మరియు ఆకాశం మీద ఈ యొక్క ఫ్లైట్ విమానాశ్రమాల దగ్గర ఉక్కిరి బిక్కిరిగా ఆ యంత్రాల యొక్క సౌండ్ కూడా తట్టుకోలేదట. ఈ హృదయం అంత సున్నితంగా ఉంటుందట. అలాంటి వాటికి చాలా చాలా దూరంగా ఉండండి. కలుషితం అయిపోతుంది. హృదయ చైతన్యము శక్తిహీనం అయిపోతుంది. ఇంకా విద్యుత్ ప్రవాహాలు అత్యంత తక్కువ ఫ్రీక్వెన్సీలో ఉండే తరంగాలు మీ హృదయ చక్రాన్ని గాయపరుస్తూ ఉంటాయి. ఇంకా పురుగు మందులు, రకరకాల స్ప్రేలు, పెయింట్లు, అలాంటి వాసన కూడా మీ హృదయం అంగీకరించలేదు, తట్టుకోలేదు. అంతటి సున్నిత హృదయానికి చాలా దూరంగా ఉండాలి. అలాగే పెద్ద పెద్ద సౌండ్లు, అంత మనం రకరకాల ఫిల్మ్ చూసుకుంటూ పెద్ద పెద్ద సౌండ్ బాక్సుల యొక్క సౌండ్ కూడా తట్టుకోలేదట హృదయం. ఎప్పుడైతే ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళిపోయామో, ఈ ఈ పరిపూర్ణమైన సుగుణాన్ని మనం పెంపొందించుకున్నామో, హృదయము సున్నితమైన కమలములుగా అయిపోతుందట. ఇలాంటి శబ్దాలు కూడా తట్టుకోలేదట. ఎప్పుడు ప్రశాంతంగా ఉండడానికి మనకి ఆ అనుభవం వచ్చిందండి. ఆ ప్రశాంతంగా ఉండాలి, ఈ గందరగోళండానికి దూరంగా వెళ్ళాలని ఇప్పుడు ఆ అనుభవం వచ్చిందండి. మరి అందుకని అంత దూరంగా ఉండండి. ఇది మనలో ఉండే రక్షణ వ్యవస్థ. ఈ రక్షణ వ్యవస్థని ఎప్పటికప్పుడు మనం కాపాడుకుంటూ ఉండాలి. మన శక్తిని పెంచుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు. ఇంకా రసాయన కాలుష్యం అంటే ధ్వని కాలుష్యము మన హృదయం మీద ప్రగాఢమైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇంకా అన్ని రకాల కాలుష్యాలు, ముఖ్యంగా ధ్వని కాలుష్యము మన ఆరోగ్యానికి హానికరము. సాధ్యమైనంత వరకు ఇళ్లల్లోనూ, ఆఫీసుల్లోనూ తక్కువ ధ్వని ఉండేలా చూసుకోండి. రేడియో మరియు టవర్లకు కనీసం 5 మైళ్ళు దూరంలో ఉండండి. రాత్రనగా పగలనగా ట్రాఫిక్ రద్దీలో కానీ, వీధుల్లో వచ్చే శబ్దాలకి విమానాశ్రయాలకు దగ్గరగా కానీ మీరెవరూ నివసించొద్దు. హృదయం చాలా గాయపడుతుంది. మీరు ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతిలో గడపడానికి నివాసాలు ఏర్పరచుకోండి అని టార్కమ్ గారు ఎంతో అద్భుతంగా మనకి చెప్పడం జరిగిందండి. ఇంకా మనకి హృదయం గురించి దానికి మన స్నేహితుల ప్రణాళికలు హృదయం తన భద్రపరుచుకుంటూ ఉంటుంది. మన ఆలోచనలు చూడండి, ఎవరన్నా మనకి నొప్పించేలాగా మాట్లాడితే మన హృదయం ఎంత కలుషితం, ఎంత బాధపడిపోతూ ఉంటదన్నమాట. మనకి ఆ మాట ఎంత బాధిస్తుందో, దెబ్బన్నా అది మానిపోయిన తర్వాత దెబ్బ మానిపోతుంది, కానీ హృదయాన్ని గాయపరిచితే ఎప్పటికీ కూడా ఆ గాయం మానదటండి. మనకు ఆ హృదయం ఎవరైతే గాయపరుస్తారో వాళ్ళు చాలా చాలా జీవితంలో కోల్పోతూ ఉంటారు. ఎప్పుడు కూడా హృదయాన్ని పరవశించే మాటలే వింటూ ఉండాలట. అది ఎంతో మనకి వికసించి, ఆ పుష్పము వికసించి పరిమళాన్ని అందిస్తూ ఎప్పుడూ నిత్య ఆనందులుగా ఉండేలాగా, మనకి ఎలాంటి ప్రభావాలు ఎదురవుతూ ఉన్నా సరే, కష్టాలు నష్టాలు అన్ని ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సమయం అప్పుడు కూడా మనము ఆనందంగా ఉండగలుగుతాము.
మనకి హృదయానికి నొప్పి కలిగించే మాటలు కానీ చేష్టలు కానీ మనకి ఎదురవుతే మనకి చాలా చాలా హాని కలుగుతుంది. అందుకే తరచుగా మన మానసిక అవస్థ వారు ప్రసరించే భావోద్వేగాలు పెట్టి మన ఆలోచనలు పెట్టే ఆ ధ్వనులు మనకి ఎదురవుతూ ఉంటాయట. ఎప్పుడైతే మనం మంచి ఆలోచనలతో ఉంటామో ఆ ప్రకృతే ఆ వాటి అన్నిటికీ దూరంగా మనల్ని పెడుతూ ఉంటుందట. ఇంకా మనకి హృదయము స్వస్థితి చేకూర్చే శక్తి, నిర్మలత్వాన్ని, శాంతిని ఇచ్చే శక్తి, ఇవన్నీ కూడా మనకి హృదయాన్ని పెంపొందించుకునే మహాశక్తులు అనమాట. మనకు ఆనందాన్ని ఇచ్చి మనల్ని త్యాగమయ సేవలు చేయడానికి ప్రోత్సహిస్తూ ఉంటుందట. మనం ధ్యాన శక్తిని ఎప్పుడైతే పొందుతూ ఉంటామో లోపల నుంచి మనకి ఎన్నో ఎన్నో అద్భుతమైన ఆ శక్తులు మనకు అందుతూ ఉంటాయంట. మనలో ధైర్య సాహసాలు, దృఢమైన ప్రయత్నాన్ని, సహనాన్ని ఇచ్చే శక్తి, ప్రేమను, ఏకత్వాన్ని ఇచ్చే శక్తి, ఎన్ని రకాల అద్భుతమైన శక్తులు మనలో ఉన్నాయి. కలుపుకోలుతనము, అందరితో మనము కలుపుకోలుతనంగా ఉండాలట. నన్ను ముట్టుకోకు నామాలు కాకిలా కాకుండా. అందుకనే జైన మహాచక్రంలోకి వచ్చిన వారు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. వాళ్ళందరితోటి మనం చాలా ఆనందంగా పలకరించుకుంటూ మనం మిత్రులుగా చేసుకోవాలి, కానీ కలుపుకోలుతనం ఉండాలి అని చెప్తున్నారు. ఇంకా దివ్యమైన ప్రేరణ స్వీకరించగలిగేటట్టు మహాశక్తి ఉంటుంది. మనలో అనంతమైన సృజనాత్మక శక్తి ఉంది. దాన్ని ఎప్పుడైతే మనం పెంపొందించుకుంటామో సృజనాత్మకంగా, అందుకనే పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అన్నారు. విశ్వం ఎప్పుడూ కూడా పూర్ణంగానే ఉంటుందటండి. ఎక్కడైతే దుష్ట కర్మలు జరుగుతాయో అక్కడ విధ్వంసం జరుగుతుంది. సునామీలు మరి అన్ని వస్తూ ఉంటాయి. అక్కడ నష్టపరిచిన తను పూర్ణంగా ఉండడానికి ఇంకొక చోట వికసించేలాగా ఆ ప్రకృతిని వికసింపజేస్తుందట. ఆ ప్రకృతి ఎలాగైతే పూర్ణంగా ఉంటుందో మనం ఒక సమయంలో మనం నష్టపోయినా కానీ మళ్ళీ ఇంకొక సమయంలో ఆ నష్టాన్ని పూడ్చుకుని ఎప్పుడు ఆనందంగా ఉండాలి, ఎప్పుడు మనం పూర్ణాత్మలుగా ఉండాలి. మనలో అనంతమైన సృజనాత్మక శక్తిని మనం పెంపొందించుకోవాలని చెప్తున్నారు. ఇంకా హృదయానికి ఉన్న మొదటి శక్తి స్వస్థితిని చేకూర్చే శక్తి. స్వస్థితి చేకూర్చే శక్తి మనలో ఉందంట, అనంతంగా ఉందట. స్వస్థితి ఎదుటి వాళ్ళు బాధ కలిగినప్పుడు స్వస్థితిని ఎలా సమకూర్చాలట. చిన్నపిల్లలు మనకు తెలియకుండానే చూడండి, వాళ్ళు కింద పడిపోయినా దెబ్బ తగిలించుకున్నా వాళ్ళు గబగబా తల్లి దగ్గరికి వచ్చి తన హృదయాన్ని హత్తుకునేటప్పటికి ఇలా మనం హృదయంలో పెట్టుకుని గట్టిగా హత్తుకుంటాము. ఎప్పుడైతే హత్తుకుంటామో ఆ పసిపిల్లకి ఆ నొప్పి తగ్గిపోతుందట, ప్రశాంతంగా ఉంటుందట తల్లి హృదయంలో. అలాగే ఎవరికన్నా కష్టం వచ్చినప్పుడు, ఎవరన్నా చనిపోయినప్పుడు వెళ్ళి అక్కడ మరి ఆ సానుభూతి కబుర్లు చెప్పవద్దు అని చెప్తున్నారు టోర్కమ్మ గారు. అక్కడికి వెళ్ళి చావు అనేది సహజమమ్మ, అలాగే ఏడవకూడదు, శాశ్వతం కాదు, అలాంటి మాటలు చెప్పకూడదటండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి. ఎందుకంటే అన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారు కాబట్టి ఆ బాధ ఉంటది. ఆ 11 రోజులు వాళ్ళ యొక్క ప్రేమను పొందింది కన్నీళ్ళ ద్వారా విడిచిపెట్టాలట. విడిచిపెట్టకపోతే లోపల శిలా ప్రతిమలాగా అయిపోతాయదంట. ఆ బాధని అణిచిపెట్టుకుంటే, ఏడవకుండా అణిచిపెట్టుకుంటే. ఇక్కడ అంటున్నారు మరి వాళ్ళకి ఏమన్నా చేయూతను ఇవ్వాలి అని అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కబుర్లు చెప్పడం కాదు, సానుభూతి కబుర్లు చెప్పడం కాదు, హృదయానికి హత్తుకోండి. ఎప్పుడైతే వాళ్ళు హృదయానికి హత్తుకుంటామో వాళ్ళ మనసు ఎంత ప్రశాంతత అయిపోతుందట. మనలో ఉన్న ఆ యొక్క కరుణ కిరణాలన్నీ కూడా వాళ్ళ హృదయానికి హత్తుకుని వాళ్ళ బాధ అంతా తీరిపోతుందట. ఆ విధంగా మీరు ప్రవర్తించండి అని చెప్పారు. ఇంక నేను ఆమెకు సమాధానం చెప్పకుండా ఒక ఆవిడకి 2 పిల్లలు చనిపోయారట. చనిపోతే బాధపడుతుంటే ఎంతో మంది వచ్చి సానుభూతి కబుర్లు చెప్తుంటే మరి ఆ అమ్మకి దుఃఖం ఇంకా ఎక్కువైపోయిందట. ఎక్కువైపోతే ఎంఎం మోరియా గారు వెళ్ళారట. వెళ్ళి ఈ హృదయ సూత్రాన్ని అక్కడ ఆవిడ బాధని దగ్గరికి వెళ్ళి మరి ఆమెని చక్కగా ఆ హృదయానికి హత్తుకుని ఇంకేమీ మాట్లాడలేదట. హృదయానికి హత్తుకున్న వెంటనే ఎంతో పెద్ద బరువు, ఆ భారం అంతా దిగిపోయినట్టు అయిందట. తన దుఃఖమంతా ఉపశమనం అయిపోయిందట. ఏదన్నా సరే మనం గతంలో చేసుకున్న దాన్ని బట్టే మన జీవితం ఉంటుంది. ఆ పిల్లలు నా దగ్గరికి రావాలనుకున్నారు, వచ్చారు. ఆ తర్వాత వాళ్ళకి చేయవలసింది చేశాను, వాళ్ళ టైం అయిపోయింది, వెళ్ళిపోయారని ఆవిడే ఉపశమనం పొందిందంట. ఎప్పుడైతే ఆ హృదయాన్ని హత్తుకుంటే. అలాగే ఇంకా స్వస్థత చేకూరాలి అంటే పూర్వం రోజుల్లో ఎవరికన్నా మరి కొంచెం బాధ ఉన్నా, కష్టం ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేతులు హృదయం మీద పెట్టేవారట. ఎప్పుడైతే హృదయం మీద పెడితే వాళ్ళకి ఉపశమనం కలుగుతూ ఉండేదట. అలాగే స్వస్థితి చేకూరుతూ ఉండేది. అలాగే జీసస్ కూడా ఎవరికన్నా స్వస్థితి చేకూరాలి అంటే మరి ఆయన కళ్ళు మూసుకుని
ఆయన యొక్క హస్తాలు హృదయం మీద పెట్టేవారట. హృదయం మీద పెట్టిన వెంటనే వాళ్ళు స్వస్థతగా చేకూరేదట. ఆ హృదయం యొక్క స్పందన ఎంతో అద్భుతమైన స్వస్థత చేకూరుతుంది అని చెప్తున్నారు తోర్కం గారు. ఇంకా మీ హృదయం ద్వారా మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకోగలుగుతారు. ఎప్పుడైతే హృదయంతో మీరు జీవిస్తారో మీ అస్తిత్వం మీ చేతుల్లోనే ఉంటుంది అని ఎంతో అద్భుతంగా ఈ హృదయ శక్తి గురించి మనము ఈ భూశక్తితోటి, అలాగే ఆ గంగామాత పంచభూతములతోటే మనము ఈ శరీరాన్ని తీసుకుని వచ్చామండి. మళ్ళీ పంచభూతములతోటే ఈ బ్రహ్మాండంలోనే ఉంది. ఈ రెండు అనుసంధానం అవ్వాలంటే మనకి కృతజ్ఞతాభావం ఉండాలని చెప్తున్నారు. భూమాతతో కనెక్ట్ అయి ఉండాలి. ఆ భూమాతకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మనలో 80% వాటర్ ఉంటది. అలాగే భూమి బయట కూడా 80% వాటర్, 80% రేటే మొత్తం మనకు వాడుకోవడానికి, మనం పరిశుభ్రం చేసుకోవడానికి వాటర్ ఉండాలి. ఆ గంగామాతకి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇంకా అగ్నితత్వము, మనలో అగ్నితత్వం ఉంటుంది. బయట సూర్యుడి యొక్క ప్రకాశంతో మన నాడీ మండలం అంతా శుద్ధి జరుగుతుంది. ప్రకృతిలో ఉన్న సమస్త జీవులు, పుష్పాలు ఇవన్నీ వికసించాలన్నా, మరి పంటలు పండాలన్నా ఆ సూర్యశక్తి భూశక్తి ఏకమైనప్పుడే సస్యశ్యామలంగా మనకి పంటలు అందిస్తూ ఉంటుంది. అందుకని భూమాతకి, మరి ప్రకృతి మాతకి, గంగామాతకి, ఈ అగ్ని సూర్య భగవానుడికి మనం ఎప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇంకా మనకి వాయువు మనం జీవించేది చైతన్య శక్తి, ఆ కాస్మిక్ ఎనర్జీ ప్రకృతి నుంచే మనకు వస్తుంది. ఆ వాయుతత్వానికి కృతజ్ఞత చెప్పుకు ఉండాలి. ఆకాశతత్వం, ఆ పేసు, మరి దాన్ని మన ఆ హృదయం విశాలంగా చేసుకోవాలట. ఆకాశతత్వం అంటే మన హృదయాన్ని విశాలంగా చేసుకోవాలంట. ఆకాశం ఎంత విశాలంగా ఉంటుందో మన హృదయం కూడా అంత విశాలంగా ఉన్నప్పుడు ఎవరొచ్చినా మన హృదయంలో స్థానం ఏర్పరచగలుగుతాము. ఆ విధంగా మనకి సుగుణాలు ఎప్పుడైతే మనం పెంపొందించుకుంటూ ఉంటామో మన హృదయ వికాసాన్ని మనము పొందగలుగుతాము అని చెప్పారండి. ఇంక మనకి 9 అయిపోయింది. మళ్ళీ రేపు కొన్ని విషయాలు చెప్పుకుందాం అండి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ అండి. మరి ఎన్నో విషయాలు మనం ఆచరణలో పెట్టాలి. ప్రతి విషయం కూడా ఎంతో వజ్రము లాంటి విషయాలు. ఈ విషయాలన్నీ పదే మనం నేను అప్పుడే 4 సార్లు చెప్పానండి ఈ తోర్కం గారు హృదయ జ్వాల. మరి ఇంకా అలా చెప్పే కొద్ది నేను ఇంకా సరి చేసుకోవాలి అనే జడ్జిమెంట్, నన్ను నేను జడ్జిమెంట్ చేసుకోవడం ఎక్కువైపోయిందండి. ఈ పుస్తకంలో ఈ సుగుణాలు వింటుంటే ఇంకా నేను ఇంకా సరి అవ్వాలి, నాలో ఇంకా అసురీ తత్వం అప్పుడప్పుడు మళ్ళీ బయటకు వచ్చేస్తూ ఉంటాయండి. ఎన్నో జన్మల పరంపర కదా ఈ ఆత్మ. ఏదో సిచ్యువేషన్ ఎదురైనప్పుడు అక్కడ కోల్పోతున్నాం. అప్పుడు కూడా మనం నిగ్రశక్తిగా ఉండగలగాలి, మనతో మనం ఉండగలగాలి అని ఈ పుస్తకం ఎంత నేర్పించిందంటే అంత ఆ సుగుణాలను పెంపొందించుకోవడానికి అంత నాకు నేర్పించిందండి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ అండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి హృదయ జ్వాల డే 1 ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ మేడం.